డౌట్ మీకు ఉందా? సో ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏజ్ అనేది ఎంత ఉంటుంది, సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మనం ఒక సిరీస్ తీసుకొద్దాం. అందులో మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిటీ ఇద్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఒక షార్ట్ వీడియోని చేస్తాను, ఫుల్ వీడియోనే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఏంటి అంటే ఏజ్ ఫర్ ఆల్ పోస్ట్. అన్ని పోస్టులకి కూడా ఏజ్ అనేది ఎంత ఉండాలి అనేది డౌట్ వస్తుంది, కామన్ డౌట్ కదా. సో చూడండి 18 ఇయర్స్, సో 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంతవరకు ఉంది ఏజ్ రిలాక్సేషన్? మరి 46 ఇయర్స్ వరకు ఇచ్చారు. మనకి గతంతో పోల్చుకుంటే ఈసారి ఏజ్ అనేది పెంచారు. అప్పుడు ఇంత ఉండేది కాదు, 46 ఇయర్స్ ఇవ్వలేదు, కానీ ఈ ఇయర్ మాత్రం 46 ఇయర్స్ అనేది ఇచ్చారు. కాబట్టి 18 to 46 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంటుంది. వీళ్ళందరూ కూడా అర్హులే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మరొక 5 ఇయర్స్ కూడా ఏజ్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా మరొక 5 ఇయర్స్ అనేది పెంచడం జరిగింది. అండ్ ఇంకా మరొక 10 ఇయర్స్ కూడా ఉంది, అది ఎవరికి ఇచ్చారు అంటే పిహెచ్ క్యాండిడేట్స్. సో పిహెచ్ క్యాండిడేట్స్కి మరొక 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ మొత్తం వీళ్ళకి 56 ఇయర్స్, అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి 51 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో దీన్ని గమనించగలరు ప్రతి ఒక్కరూ కూడా, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా. ఓకే, సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది మనకి ఈ రకంగా ఉంది. అండ్ ఇంకా అందరికీ వస్తున్న ఇంకో డౌట్ ఏంటంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్కి అప్లై చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా ఎలాంటి మొహమాటం లేకుండా అప్లై చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే, లోకల్, నాన్ లోకల్, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఏ స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్కి. ఓకే, సో వీళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు కాదండి. సో ఖచ్చితంగా ఎవరైనా అర్హులే, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీలో పడినప్పుడు తెలంగాణ వాళ్ళు చేసుకోవచ్చు, తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి. ఓకే, సో దీన్ని గమనించగలరు. ఓకే, సో ఇంకేమైనా క్వరీస్ ఉంటే కమెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.